మీరు బట్టతలతో బాధపడుతున్నారా? కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం. ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. ప్రస్తుతం మనం బీఆర్ఎస్ భవన్ లో అయితే ఉన్నాము. మనతోని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు సుశీలా రెడ్డి గారు అయితే ఉన్నారు. చాలా విషయాలు అయితే మాట్లాడి తెలుసుకుందాము. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో మహిళా లీడర్లే కరువయ్యారు అనే వదంతులు కూడా చాలా వినిపిస్తా ఉన్నాయి. వీటన్నిటి గురించి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఎలా చూస్తూ ఉన్నారు? బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఒక ఆమెను కూడా గెంటేసిరు, మహిళా లీడర్లే కరువైపోయారు అన్నట్టుగా ప్రచారం చేస్తా ఉన్నారు. ఎలా చూస్తా ఉన్నారు? ఎవరు ప్రచారం చేస్తున్నారు? మహిళా లీడర్లు ఎంతమంది మీరు చూస్తున్నారు కదా, ఈరోజు ఎంతమంది ఉన్నారు మహిళా లీడర్లు? తెలంగాణ భవన్ అంతా ఎప్పుడు ఎంతమంది సీనియర్లు ఉన్నారు, ఎంతమంది వచ్చి చూస్తున్నారు కదా. నేనైతే చెప్తలేను కదా, మీరు మీడియా వాళ్ళు కూడా చూసిండ్రు కదా. మరి ఇక మహిళలు ఎక్కడ తక్కువ అయ్యారు? మహిళా నాయకత్వం ఎక్కడ తక్కువైంది? ఎక్కడ తక్కువ కాలే? ఉన్నోళ్ళు అందరూ అట్లనే ఉన్నారు. ఎవరు పోలే, ఇంకా ఎక్కువ అవుతున్నారు. కొత్తోళ్ళు ఇంకా కొత్తగా స్టార్ట్ అవుతున్నారు, కొత్తగా వస్తున్నారు ఇంకా చాలా మంది మహిళలు కూడా. చాలా మంది కవిత గారి సస్పెన్షన్ కూడా అన్యాయం అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. జాగృతి లీడర్లు కూడా ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వీటిని ఎలా చూస్తూ ఉన్నారు? జాగృతి లీడర్లు వాళ్ళు అంటున్నారు అని అంటే అది వెళ్ళగొట్టలేదు అంటే ఆ పరిణామం వచ్చింది. అది కూడా కేసీఆర్ గారు తీసుకున్నారు. దాన్ని ఎట్లయినా పార్టీ పరంగా మేము స్వాగతించాలి. స్వాగతించడం కూడా హర్షించినాం. ఎందుకంటే పార్టీ ఒక క్షేమం కావాలి, కార్యకర్తల క్షేమం కావాలి. పార్టీ తెలంగాణ ప్రజలకు సంక్షేమము క్షేమము వాళ్ళకు అవసరాల నిమిత్తంగా, వాళ్ళ ఇష్టానికి నిమిత్తంగానే తీసుకున్నారు కేసీఆర్ గారు అని నేను అనుకుంటున్నా. కేసీఆర్ గారి నిర్ణయాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం. కాబట్టి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళు తప్పుపడుతున్నారు. జాగృతులు అంటే కేసీఆర్ గారికి వ్యతిరేకిస్తున్నారు అన్నట్టే కదా. మరి వాళ్ళకే తెలియాలి, అది వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఇక బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఒక మహిళగా అనేక సందర్భాల్లో కవితకు సపోర్ట్ చేస్తూ అనేక విషయాలు తనకు సపోర్ట్ చేస్తూ వాదనలు కూడా చేశారు, పోరాడు. అలాంటి సమయంలో ఈ రోజు మిమ్మల్ని కాదని తను అలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఇలా చూస్తూ ఉన్నారు. కవితక్క గారికి మేము సపోర్ట్ చేసినాం, కేసు అయినప్పుడు కూడా చేసినాము, పక్కకే ఉన్నాము, అవుట్ రైట్ గా చేసినాము. మా ఒక పార్టీ అధినేత మా కేసీఆర్ గారి కుమార్తెగా మేము అభిమానించినాం, అక్కగా మా రెస్పెక్ట్ ఉంది, మాకు ఎప్పటికీ రెస్పెక్ట్ ఉంటుంది. కాకపోతే ఒక పార్టీ లైన్ కు వ్యతిరేకంగా పోయిన ఉద్దేశంగా పార్టీ అధినేత తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నాం. పార్టీ లైన్ లో మేము నడుస్తున్నాము. కాబట్టి అప్పుడు ఆమెకు అండగా ఉన్నాం, లేమని మేము అంటలేం. పార్టీలు ఉన్నప్పుడు అందరు మహిళలు, నేను ఒకదానే కదా, చాలా మంది పోయినాం, చాలా మంది ఉన్నాము, అండగా ఉన్నాం, చేసినాము. ఇప్పుడు వ్యతిరేకంగా పోయినప్పుడు వ్యతిరేకంగా పోతుంది అని మన కేసీఆర్ గారు అనుకున్నప్పుడు ఎవరైనా కూడా పార్టీ లైన్ లో నడవవలసిందే. మేము కూడా నడుస్తున్నాం. హరీష్ రావు పైన అంటే కల్వకుంట్ల కవిత గారు కావచ్చు వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు కదా, ఆయనే చేసిన సస్పెండ్ చేసిండ్రు కేసీఆర్ గారు. ఆమె కూడా సభ్యత్వానికి రాజీనామా చేసింది, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసింది. మా పార్టీలో లేరు, మా పార్టీలో లేని వారు మా పార్టీలో ఉన్న పెద్ద నాయకుల మీద ఏది పడితే అది మాట్లాడతారు, బురద జల్లే ప్రయత్నాలు చేస్తారు. అవన్నీ బురద జల్లే ప్రయత్నాలు తప్ప కాళేశ్వరంలో ఎలాంటి అవినీతి జరగలేదు. కాళేశ్వరం అనేది తెలంగాణకు జల జీవనాధారం. కాళేశ్వరం అనేది కేసీఆర్ గారి కలల స్వప్నం. అంటే ఆరోపణలు చేసినప్పుడు బీఆర్ఎస్ లో ఉంది కదా, ఆరోపణల అనంతరం బీఆర్ఎస్ ఇప్పుడు జాగృతి లీడర్ గా బయట చెప్పుకుంటారు. కానీ ఆరోపణలు చేసినప్పుడు కాదు, అది ఆరోపణలు చేసి రాజీనామా చేసిండ్రు. ఓకేనా? అంటే ఇప్పుడు మా పార్టీ కాదు, మా పార్టీ వాళ్ళు ఎవరైనా మాట్లాడితే వాళ్ళ గురించి నేను మాట్లాడతా. ఎందుకు అంటే ఇట్లా మాట్లాడాల్సి వస్తుంది? ఆమె వెనక ఎవరైనా ఉన్నారంటారా? ఎందుకు ఇట్లా మాట్లాడుతూ ఉంది? సడన్ గా తను ఏదైతే వాళ్ళ కొడుకు ఏదైతే అడ్మిషన్స్ తర్వాత ఇట్లా మాట్లాడుతూ ఉంది, యుఎస్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇలా మాట్లాడుతూ ఉందని అంటారు కదా. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సుపరిపాలనగా అంటే 10 సంవత్సరాలు స్వర్ణయుగంగా ఉండేది. కేసీఆర్ గారి ముఖ్యమంత్రిగా తొలగిన తర్వాత రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రయోజనాలను పక్కన పెట్టేసి తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే విధంగా చేస్తున్నాడు అనేసి ప్రజలకు తెలిసి, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నది అని తెలుసుకొని బీజేపీ కాంగ్రెస్ 2 పార్టీలను తెలంగాణ ప్రజలు నమ్ముతలేరని తెలిసి ఇండ్లున్న వాళ్ళనే ఏదో ఆమె మీద భుజం మీద తుపాకీ పెట్టి మా పార్టీని కకావికలం చేద్దామని చూస్తున్నారు. అది ఎవరి ప్రయోజనాల కోసం చేస్తున్నారో, ఎవరి ప్రయోజనాలు చేకూరుస్తున్నాయో ఆ మాటలు మీరే అర్థం చేసుకోరు. వాళ్ళు ఎవరు మాట్లాడిస్తున్నారో కూడా మీరే అర్థం చేసుకోండి. కవితను సస్పెండ్ చేసిరు కానీ బహిష్కరించలేదు. ఆమె ఏ క్షణమైనా మళ్ళీ బీఆర్ఎస్కి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. బహిష్కరణకి సస్పెండ్కి చాలా తేడా ఉందన్నట్టు కూడా చెప్తున్నారు. సస్పెండ్ చేసిండ్రు కేసీఆర్ గారు, ఆషామాషి కాదు, అల్లాటప్ప నాయకుడు కాదు, సస్పెండ్ చేసిండ్రు. కవిత గారు రాజీనామా చేసిండ్రు, ఆల్రెడీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిండ్రు. ఆమెనే వెళ్ళిపోయిండ్రు. మళ్ళీ వస్తారు అనేదానికి నా దగ్గర సమాధానాలు లేవు. ఆమె దగ్గరికి వెళ్ళి మీరు అడగండి. ఓకేనా?